అందరికీ నమస్కారం అండి. చాలామంది అబ్బాయిలు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోవాలి, లేనిపోని కష్టాలను ఎందుకు తెచ్చుకోవాలి, ఈ భార్యలతోటి వేగలేకపోతున్నాం, ఎందుకు బాబాయ్ అసలు పెళ్ళే వద్దు, మా అమ్మ మా నాన్న ఉన్నారు, నేను వాళ్ళని చూసుకుంటూ ఉంటే వాళ్ళు నన్ను చూసుకుంటారు, హ్యాపీగా గడిపేయచ్చు జీవితం, ఈ పెళ్ళి లేనిపోని తంటసాలన్నీ పెట్టుకోకూడదు, లేనిపోని కొత్త గొడవలు కొని తెచ్చుకోవద్దు, అసలు పెళ్ళే చేసుకోకూడదు అని చాలామంది అబ్బాయిలు అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటారు, డబ్బు ఉంటే అన్నీ వస్తాయండి, భార్యతో పనే ఉంది, ఈవేళ డబ్బుతోనే ఉంది, డబ్బు ఉంటే అందరూ విలువిస్తారు, అందరూ మనకి చుట్టాలు బోల్డ్ మంది అందరూ మాట్లాడతారు, డబ్బు ఉంటే ఎవరైనా అన్నిటికీ పిలుస్తారు, డబ్బు ఉంటే ఏదైనా కొనుక్కోవచ్చు, హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పేసి ఇంకొంతమంది అంటున్నారు. కరెక్టే. ఇక్కడ ఒక విషయం గమనించాలి. అమ్మ నాన్న ఉన్నారు, లేకపోతే అమ్మ ఉంది నన్ను చూసుకుంటుంది అని మాట్లాడుతున్నారు కదా, మీ అమ్మగారు మీతోటి ఎంతకాలం అని ఉంటారు, అది గమనించారా? అమ్మ ఎప్పటికీ అమ్మ వండి పెట్టదు కదా, చిన్నప్పుడు పెట్టినట్టు మీకు ఒక 40 సంవత్సరాలు వచ్చేదాకా అమ్మ పెడుతుంది, తర్వాత నుంచి ఎవరు పెడతారు? అమ్మ ఎప్పటికీ ఉంటుందా? అమ్మకు మీరు చేసి పెట్టగలరా? మగాయన అయ్యుండి మీరు అమ్మకు చేసి పెట్టగలరా? సరే, మీరు అమ్మకు చేసి పెడతారు, అక్కడికి అమ్మ ఉండదు, మీరు ఒంటరిగా ఉంటారు. ఓ 40 సంవత్సరాల తర్వాత మీకు ఒంటరి జీవితం అనేది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు అయ్యో నాకంటూ చెప్పుకోవడానికి ఎవరూ లేరు, ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరికి చెప్పుకోవాలంటారు. సరే, ఇంకా తోడబుట్టిన విషయాలు వాళ్ళు అయితే విషయానికి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని అక్క చెల్లెలు వెళ్ళిపోతారు. ఒకవేళ అన్నదమ్ములు తమ్ముళ్ళో ఉండుంటే వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు ఆడపిల్లలకి మీరు ఏమన్నా చెప్పుకోగలరా? ఏదైనా కష్టం వస్తే సరే చెప్పుకున్నారు, వాళ్ళు మంచి వాళ్ళే వింటారు అనుకుందాం. మీరు లేవలేని పరిస్థితి వస్తుంది, ఆడపిల్లలు రమ్మని పిలిస్తే మీరు వెళ్ళి ఉండగలరా? ఒక 2 రోజులు ఉన్నాక మీకే అనిపిస్తుంది, సిగ్గు అనిపిస్తుంది, వాళ్ళు పిలిచిన అమ్మో నేను ఇక్కడ ఉండకూడదు, కరెక్ట్ కాదని చెప్పేసి నా ఇంటికి నేనే వెళ్ళిపోవాలని మీరు వాళ్ళు ఉండమన్నా కూడా మీరు ఉండకుండా వెనక్కి వచ్చేస్తారు. అదే అన్నదమ్ముల దగ్గరికి వెళ్తే మీ వదిన గారు చేసి పెట్టాలి, లేదంటే మీ తమ్ముడు అయి ఉంటే మరదలు చేసి పెట్టాలి. మీ అన్నయ్య తమ్ముడు మీకు తెచ్చి ఏం బెటర్ కదా. మరి వాళ్ళు ఎక్కడి నుండో బయట నుండి వచ్చిన వాళ్ళు మీకు చేసి పెడతారా? ఆడవాళ్ళు చేయరు కదా. అప్పుడు కూడా మీకు ఫీలింగ్ ఏదోలాగా అనిపిస్తుంది, వాళ్ళు చేసి పెడితే మీరు తినాలన్నా మీకు అక్కడ ఉండబుద్ధి కాదు, వాళ్ళు పిలిచినా మీరు ఉండలేరు, వాళ్ళు ఎంత ప్రేమగా చూసినా మీరు ఉండలేరు, మీకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, నేను ఇక్కడ ఉండడం ఏంటి, వద్దు నేను నా ఇంటికి వెళ్ళిపోవాలి, ఒక్కడనైనా ఉంటానని వచ్చేస్తారు. అలాంటి టైంలో ఎవరండి తోడుగా ఉండేది? మీ భార్య. మీ భార్య మీరు పచ్చడేసి పెట్టినా మిమ్మల్ని వదిలి వెళ్ళదు, ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని లాస్ట్ వరకు కూడా ఉండేది, మీ తోడుగా ఉండేది మీ భార్య. మీ భార్య తర్వాత మీ పిల్లలు, ఎంత తిట్టుకొని ఉండే పిల్లలు, చూడకపోయినా మంచి వాళ్ళు కాకపోయినా ఏదైనా ఇంకో ఊరిలో ఉన్నా ఎక్కడున్నా మన పిల్లలు ఉన్నారు, పలకరిస్తారు, డబ్బులు పంపిస్తారు, ఏదైనా అర్జెంట్ అయితే వస్తారు అన్న ఒక భరోసా నమ్మకం అనేది ఉంటుంది, ఎందుకంటే మన పిల్లలు అని. మీ భార్య మీ పిల్లలు ఇంతవరకే మనతో నిజమైన ప్రేమ ఉండేది, నమ్మకంగా ఉండేది కూడా వీళ్ళిద్దరే, తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు మనతో అనుకుంటున్నారు మీరు. ఏం కాదు పర్వాలేదని. ఒక 40-50 సంవత్సరాలు వచ్చాక చక్కగా మీరు సంపాదించుకుంటారు, ఉద్యోగానికి వెళ్తారు, మీకు టైంపాస్ అయిపోతుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు, ఏమీ ఉండవు, చక్కగా సంపాదించుకుంటారు, మీ దగ్గర డబ్బు అన్నీ బాగానే ఉంటాయి. అప్పుడు మీ తోడబుట్టిన వాళ్ళైనా మీ దగ్గర ఉన్న డబ్బుని చూసే పిలుస్తారు తప్ప మీ దగ్గర ఆ డబ్బు లేకుండా ఉండుంటే అసలు మిమ్మల్ని రమ్మని కూడా పిలవరు, ఎలా ఉన్నావని కూడా అడగరు. ఇంకా పోతే మీరు డబ్బు లేని వాళ్ళ పరిస్థితితో, ఇంకా డబ్బు లేకపోతే అసలు ఇంకెవరన్నా పట్టించుకుంటారండి? కుక్క జీవితం కంటే వేస్ట్ అనమాట. అసలు డబ్బు లేకపోతే మొహం కూడా చూడరు. ఎవరికో ఏదో జరిగింది, ఎవరి భార్య ఎవరినో వదిలేసిందని చెప్పేసి మీ భార్య కూడా అలాగే ఉంటుందని మీరు ఎలా ఊహించేసుకుంటున్నారు? మీకు వచ్చే అమ్మాయి ముందే మీకు తెలియదు కదా, ఎక్కడో ఎవరింటి నుంచో వస్తుంది, ఆ అమ్మాయి గుణగణాలు ఎలా ఉన్నాయి మీరు ముందే ఎలా చెప్పగలరు? ముందే మీరు ఎవరికో జరిగిన విషయాన్ని నాకే జరుగుతుందని మీరు నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకుంటారు? హ్యాపీగా ఉన్న వాళ్ళు లేరా? అలాగే డబ్బు ఉంటే వస్తారని మాట్లాడుతున్నారు కదా, డబ్బు ఉంటే అందరూ వస్తారు, అది మీరు చెప్పింది కరెక్టే, కానీ ఎవరు నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరు మీతో మాట్లాడరు. ముందు మీరు కనుక పెళ్లి చేసుకోకుండా ఉన్నారనుకో, మీ దగ్గర ఆస్తి డబ్బు బాగా ఉంది అనుకోండి, ముందు మీ తోడబుట్టిన వాళ్ళే వస్తారు, ప్రేమలు ఎక్కడ లేని ప్రేమలు చూపించేస్తారు. ఎందుకో తెలుసా? మీ వెనకాల ఉన్నదంతా రేపు మా వాళ్ళకే కాబట్టి. ఇదంతా మాదే, వీడు పోతే అంతా మనకే వస్తుంది, ఏముందలో వీడికో ముద్ద పాడేస్తే అయిపోతుందని మీ మీద ఎక్కడ లేని ప్రేమ చూపించేస్తారు. అది మీరు అనుకుంటారు నా మీదే ప్రేమ చూపించేస్తున్నారు, నా అక్క చెల్లెళ్ళు నా అన్నదమ్ములు నా మీద ప్రేమ చూపించేస్తున్నారని మీరు అనుకుంటారు. మీరే చెప్తున్నారు కదా, డబ్బు ఉంటే అందరూ వస్తారని మీరే అంటున్నారు. అక్కడే ఉంది కదా ఆ మాటలో, డబ్బు లేని వాళ్ళ పరిస్థితి అయితే ఇంకెవరో చూడరని కూడా మీరే చెప్తున్నారు. అంటే మీ మీద ప్రేమ కాదు, అది మీ డబ్బు మీద ప్రేమ అని మీకు ఇప్పుడు అర్థమైంది కదా. మరి డబ్బు మీద ప్రేమ ఉన్న వాళ్ళని మీరు ఎలా నమ్మి వాళ్ళతో ఉంటారు? అది నిజమైన ప్రేమని ఉంటుందా?
చెప్పండి. మీ ఆస్తి మీదే కదా ప్రేమ, వాళ్ళదే కాబట్టి మిమ్మల్ని మీకు ఆ కొంచెం ప్రేమన్నా చూపెడతారు. ఆ కొంచెం డబ్బు లేకపోతే మిమ్మల్ని అది కూడా చూడరు, కుక్కకంట హీనంగా చూస్తారు. కాబట్టి భార్య చూసినంత ఇదిగా ఇంకా ఎవ్వరూ చూడరు. మీరు అనుకుంటారు అంతే. నిజమైన ప్రేమ అంటే భార్యే చూపిస్తుంది. మీరు లేచినా లేవకపోయినా, మీ దగ్గర డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, మీరు మంచి జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా, ఏది ఉన్నా పచ్చడి మెతుకులు పెట్టినా కూడా మిమ్మల్ని వదిలిపెట్టకుండా ఉండేది మీ భార్య ఒక్కతే. మీకు ఏ కష్టం వచ్చినా, మనసులో ఏ బాధ వచ్చినా పక్కన కూర్చుని చెప్పుకునేది మీ భార్యకే. మీ అక్క చెల్లెల దగ్గరికి వెళ్ళి చెప్పుకోగలరా? మీ అన్నదమ్ములకి వెళ్ళి చెప్పుకోగలరా? అంత ఫ్రీగా చెప్పుకోలేరు. వాళ్ళు చెప్పుకున్నా పెద్దగా పట్టించుకోరు, వదిలేస్తారు అంతే. ఎందుకంటే వాళ్ళ సంసారం, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళదే చూసుకుంటారు తప్ప మీ గురించి ఏం ఆలోచించరు. కాబట్టి పెళ్ళి ఎందుకు చేసుకోకూడదు, ఎందుకు చేసుకోవాలని అనేవాళ్ళకి అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి, మీరు ఒంటరిగా ఉన్నారనుకోండి, మీ బంధువులు ఎవరు మాట్లాడరు. మిమ్మల్ని దంపతులుగా ఉంటేనే పెళ్ళిళ్ళకి పేరెంటాలకి పిలుస్తారు. ఇంట్లో ఆడమనిషి లేకపోతే ఎవరో పిలవరు. కొన్నాళ్ళు అయ్యాక మీకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఎప్పుడో ఒకప్పుడు లేవలేని పరిస్థితి వస్తుంది. మనకి జ్వరం రావచ్చు, లేవలేకపోతే ఏదో ఒకటి వస్తాయి. మనిషి అన్నాక అనారోగ్య సమస్యలు వస్తాయి. అప్పుడు రోజు వచ్చి ఎవరు చేస్తారండి? పని మనిషిని పెట్టుకుంటే పని మనిషి రోజు వచ్చి మీ పక్క నుండి చేస్తుందా? చేయదు కదా. తన పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతుంది. అన్నీ మీకు పని మనిషి చూడదు కదా. ఎంతసేపు అని ఒంటరిగా ఉంటారు మీరు? మీకు వచ్చిన కష్టాన్ని మీరు ఎవరితో పంచుకుంటారు? అవన్నీ మీకు ఇప్పుడు తెలియట్లేదు. వయసులో ఉన్న పిల్లలకి ఇప్పుడు అర్థం కాదు. అమ్మో పెళ్ళంటేనే వద్దు, గొడవలని ఇదే ఆలోచిస్తారు, నెగిటివ్గానే ఆలోచిస్తారు తప్ప రేపు మనం లేవలేకపోతే మనకంటూ ఒక తోడు ఎవరు ఉంటారని ఎవ్వరు ఆలోచించట్లే. ఎవరికో జరిగింది మనకి కూడా జరిగిపోతుందని అనుకుంటారు ప్రతి ఒక్కరు. అలా అనుకుంటే ఇంతమంది హ్యాపీగా ఉన్న వాళ్ళు లేరండి భార్యాభర్తలు. అందరూ విడిపోతున్నారా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు? పిల్లలతో హ్యాపీగా ఉన్నవాళ్ళు లేరా? లేని కుటుంబాలు లేవా? పేదరికంలో ఉన్నవాళ్ళు భార్యాభర్తలు ఉండట్లేదా? అలాగే డబ్బున్న వాళ్ళలో కూడా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు కదా. కొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, విడిపోయిన వాళ్ళు ఉన్నారు, కలిసి ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్నీ మనకే ఎవరికో జరిగిందని మనమే ఎందుకు అలా ఊహించేసుకోవాలి? అనుకుంటారు అందరూ. ఒక 40 ఏళ్ళు వచ్చే వరకు హ్యాపీగా ఉంటారండి మగవాళ్ళు ఎవరైనా సరే, భార్య వద్దు పెళ్ళి వద్దని అని. ఆ తర్వాత అసలు చుక్కలు అనేవి ఆ తర్వాత కనబడతాయి. ఎందుకంటే మనం ఎప్పుడు పోతామో తెలీదు. ఆ ప్రాణం పోయే వరకు మనం ఎదురు చూసుకుంటూ కూర్చోవాలి. మనకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు ఉండరు, మనకి ఇంత అన్నం పెట్టేవాళ్ళు ఉండరు, ఏది చేసేవాళ్ళు ఉండరు. అదే భార్య ఉందనుకో, మీకు అన్నీ చూసుకుంటుంది కదా, మీరు ఏం పెట్టినా తింటుంది కదా. ఎందుకు అలాగా? ఆస్తులుంటే డబ్బులుంటే అందరూ చూసేస్తారని అవి అందరూ చూపించే మీ దగ్గర డబ్బు ఉంటే వచ్చేది మీ మీద ప్రేమ కాదు, మీ వెనకాల ఉన్న మీ ఆస్తుల మీద ప్రేమ. ఎవరు చూపించినా కూడా మీరు వాళ్ళు పిలిచినా మీరు వెళ్ళి ఉండలేరు అనుకుంటున్నారు మీరు. మా అన్నయ్య చూసేస్తాడు, లేకపోతే మా తమ్ముడు చూసేస్తాడు, మా అక్క చెల్లెళ్ళు నానంటే ఎంత ఇష్టమని అనుకుంటున్నారా? అవన్నీ మనం పెళ్ళి అవ్వకుండా అమ్మా నాన్న దగ్గర కలిసి ఉన్నంత వరకే ప్రేమలు ఉంటాయి. పెళ్ళిళ్ళు అయిపోయిన మరుక్షణం వాళ్ళ భర్తల మీద, వాళ్ళ సంసారాల మీద, వాళ్ళ పిల్లల మీద ప్రేమలు ఎక్కువ ఉంటాయి. అనుకుంటారు అందరూ పెళ్ళెందుకు పెళ్ళెందుకు. అలాంటి వాళ్ళకి ఇది కరెక్ట్ సమాధానం. ఒకసారి మీకు మీరు ఒకసారి ఊహించుకోండి, చేసుకోవాలా వద్దా అని అనేది. ఇప్పుడు తెలీదు. ఒక 45, 50 సంవత్సరాలు వచ్చేసరికి అప్పుడు మెల్లమెల్లగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. మనకి ఏది లేవలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అప్పుడు ఏది చేయలేని పరిస్థితులు వస్తూ ఉంటాయి. అదే భార్య ఉందనుకోండి, మన పిల్లలు ఉన్నారు, ఎక్కడున్నా మనవాళ్ళు, వాళ్ళు మిమ్మల్ని చూసినా చూడపోయినా మనవాళ్ళు, మన పిల్లలు అర్జెంట్ అయితే పరిగెట్టుకుని వస్తారని ఒక భరోసా, ఒక ధైర్యం. నాన్న నాకు బాగాలేదు అర్జెంటుగా రానన్న అంటే పరిగెట్టుకుంటూ వస్తారు పిల్లలు, ఎక్కడున్నా సరే వస్తారు. వాళ్ళు ఎంత చూసినా చూడకపోయినా ఎన్ని గొడవలున్నా వస్తారు పరిగెట్టుకుంటూ, అమ్మకై నాన్నకై బాగాలేదంటే. అది పిల్లలు ఉంటే ధైర్యం అనేది అది. పిల్లలు కావాలంటే మరి పెళ్లి చేసుకోవాలి కదా. భార్య ఉంటే అప్పుడు పిల్లలు. మరి ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది కదా. మీకంటూ మన అనే ఒక కుటుంబం రావాలి అంటే పెళ్లి చేసుకోవాలి కదా. వాళ్ళు ఆలోచించి పెళ్ళిళ్ళు చెయ్యాలని పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. చేసుకోకపోతే కూడా ఎంత హీనంగా చూస్తారో అది కూడా గమనించారా సొసైటీలో? ఎరా పెళ్ళి ఎందుకు చేసుకోలేదని అదొక రకంగా చూస్తారు. ఇంక పెళ్లి చేసుకోవా, బెండకాయలా ముదిరిపోయావు, ఇంక పెళ్ళి వద్దా నీకు, పెళ్లి చేసుకోవా, ఎన్నాళ్ళు ఉంటావు ఇలాగా అని కూడా మొహం మీద అని అడుగుతారు.
మగపిల్లలు కూడా భయపడడానికి ఒక కారణం అనేది ఉంది. ఎందుకు అని అంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న పిల్లలందరూ చాలా రఫ్ అండ్ టఫ్గా ఉన్నారు. అమ్మో వీళ్ళు సంవత్సరం కూడా అవ్వకుండా విడాకులు తీసుకున్నారు, వీళ్ళతో వేగలేకపోతున్నాం, ఎక్కువ శాలరీలు కావాలంటారు, వీళ్ళతోటి భరించలేమని అన్న భయానికి పిల్లలు పెళ్ళి వద్దు వద్దు అని భయపడుతున్నారు. అది మీరు ఆలోచించింది కరెక్టే, కానీ అలాగని అందరూ అలాగే ఉంటారని లేదు, అందరూ గొడవలు పడి విడిపోతారని ఏమీ లేదు. హ్యాపీగా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. అది మీరు చూస్ చేసుకోవడం దాన్ని బట్టి ఉంటుంది. కష్టాలు పెళ్ళికి ముందు ఉంటాయి. మీరు ఇప్పుడు పెళ్లి చేసుకోకపోయినా కష్టాలు ఉంటాయి, ఎందుకంటే ఒంటరిగా బతకాలి. అదే పెళ్లి చేసుకున్నది కూడా ఉంటాయని మీరు ఊహించుకుంటున్నారు, ఉంటాయో లేదో ఇంకా తెలియదు మనకి. అదే పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా. మేము మీ అదృష్టం బాగుంటే మంచి భార్య దొరుకుతుందేమో, మంచి పిల్లలు వస్తారు. భార్య మంచిది కాబట్టి పిల్లలు ఉంటారు కదా, పిల్లలు చూస్తారు కదా. అలానే ఎందుకు ఆలోచించుకోరు? జరగబోయే జీవితాన్ని మీరు ముందే ఎందుకు ఊహించేసుకుంటున్నారు? కష్టాలు ఎప్పుడైనా ఉంటాయి, ముందు ఉంటాయి, వెనకాల ఉంటాయి. కాబట్టి చేసుకున్నారంటే మీకు ఒక తోడు అనేది ఉంటారు. మీరు లేచినా లేవకపోయినా మీకు ఒక భరోసా, పిల్లలు అనే ఒక ధైర్యం ఉంటుంది. కాబట్టి పెళ్లి చేసుకోవాలి. ఒంటరి జీవితాన్ని అస్సలు భరించలేదు, కొన్నాళ్ళ వరకే బాగుంటుంది. మీకు కొంత 40 ఏళ్ళు వచ్చేటప్పుడు మీరు పెళ్లి చేసుకుందామన్నా మీకు ఎవరు చేసుకునేవాడానికి దొరకరు. అప్పుడు పెళ్ళి అవ్వడం మరీ కష్టం. అదేదో వయసులో ఉన్నప్పుడే చేసుకుని ఉంటే ఆ కష్టాలేవో భరించేదేదో అప్పుడే భరిస్తే అయిపోతుంది కదా. అందరూ అలాగే అనుకుంటే ఇలా ప్రపంచం ఇలా ఎందుకు ఉంటుందండి? ఇంతమంది జనాభా ఎలా వచ్చేస్తారు? కాబట్టి ప్రతి ఒక్కరూ పెళ్లి చేసుకోకూడదు, ఎవరికో జరిగిందని నాకే ఇలా జరిగిపోతుందని తప్పుగా ఎవ్వరూ ఆలోచించుకోకండి. ఏ వయసులో చేసుకునేది ఆ వయసులో చేసుకోవాలి. మీకు తగిన అమ్మాయి మీకు తగ్గట్టుగానే అందరూ దొరుకుతారు. అన్ని స్థాయిల వారికి అన్ని రకాల వాళ్ళు దొరుకుతారు. డబ్బున్న వాళ్ళకే దొరుకుతారని ఏమి లేదు ఇక్కడ. మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. కొంచెం మనం వెతుక్కొని చేసుకునే దాన్ని బట్టి మనం ఉంటుందన్నమాట. ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకండి, అబ్బాయిలు ముఖ్యంగా. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.